హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'మహిరామ్ యూఎస్ఏ వ్లాగ్స్'. ఇప్పటి వరకు నా ఛానల్‌కి వెళ్ళి వీడియోస్ చూసిన వాళ్ళందరికీ నా థాంక్స్ చెప్తున్నాను. సో, ఎవరైనా చూసుండకపోతే చెకౌట్ చేయండి. నా ఛానల్ ఎవరికైనా నచ్చి ఉంటే డెఫినిట్‌గా కమెంట్ చేసి చెప్పండి. సో, ఇప్పుడైతే మనమైతే గ్రాండ్ కెనాన్‌కైతే వెళ్తున్నాము. సో, అక్కడి విశేషాలన్నీ మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. లెట్స్ గో. ఇప్పుడైతే మేము మార్నింగ్ ఆ రోజైతే హువా డ్యామ్‌కైతే వెళ్ళామనమాట. సో, ఇంకా హువా డ్యామ్ తర్వాత ఇంకా మా హోటల్‌కొచ్చి ఇంకా లగేజ్ పెట్టిన ఇంక వెంటనే గ్రాండ్ కెనాన్‌కైతే స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ అయిపోతుందనమాట. సో, అందుకే ఇంకా ఫాస్ట్‌గా అయితే వెళ్ళిపోయామనమాట. సో, ఇంకా మా హోటల్ నుంచి గ్రాండ్ కెనాన్ 1 ½ అవర్ అయితే చూపిచ్చింది. సో, ఇప్పుడైతే మేమైతే జర్నీ స్టార్ట్ చేసాం. ఇంక వెళ్తూ ఉంటే ఆ లొకేషన్స్ చూస్తే చాలా చాలా అనిపిచ్చిందనమాట. సో, మీరు కూడా చూసినప్పుడు అలా అనిపించిందా? డెఫినిట్‌గా నాకైతే కమెంట్ చేసి చెప్పండి. నేనైతే ఇదే ఫస్ట్ టైమ్ అనమాట విలేజ్‌లోకి వెళ్తున్నాను అమెరికాలో. సో, నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ ఆల్సో నాకు విలేజెస్ అంటే చాలా చాలా ఇష్టం. అండ్ ఆల్సో ఇక్కడ చూసినప్పుడు కొంచెం మనకి ఇండియా ఫీల్ వచ్చిందనమాట నాకు. సో, ఇప్పుడైతే వెళ్తున్నాం కదా! సో, మేమైతే టికెట్ అయితే తీసుకోలేదు. ఆన్‌లైన్‌లో అయితే తీసుకోలేదనమాట. సో, డైరెక్ట్‌గా అక్కడికే వెళ్ళి టికెట్ అయితే తీసుకుందాం అని అయితే అనుకున్నాము. సో, అందుకని ఫాస్ట్‌గా ఎళ్తున్నామనమాట. అప్పటికే 3 అయిపోయింది. సో, మనకింకా టైం ఇంకొక టైం ఒక 1 అవర్ అయితే ఉంటదనమాట. సో, ఆలోపు మనం అక్కడికెళ్ళిపోతే మనం చూస్తాం. లేదంటే ఇంకా మనకు తెలీదు ఏం జరుగుతుందో అని. సో, ఇప్పుడైతే వెళ్ళిపోతున్నామనమాట. కొంచెం టెన్షన్‌లోనే ఉన్నాం. ఎందుకంటే సన్‌సెట్ చూడాలనమాట. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ సన్‌సెట్ అయితే చూడాలనమాట. సో, ఇప్పుడైతే ఆ గ్రాండ్ కేనియన్ ఆ కొండలు చూపిస్తున్నా కదా! సో, అది చూసినప్పుడు ఒక ఫీల్ అయితే వచ్చింది. హమ్మయ్య! దగ్గరికైతే వచ్చేసామని చెప్పి. సో, ఇంక చాలా చాలా దూరం ఎళ్ళాలి. మాకైతే కొంచెం జర్నీ చూపిచ్చింది బానే. ఇంకా టెన్షన్ గూడా వస్తుంది. చూడకపోతే మళ్ళీ ఒక 1 ½ అవర్ మన జర్నీ చేయాలి. ప్లస్ మేము వన్ డేనే ఇక్కడ హోటల్‌లో అయితే బుక్ చేసుకున్నామనమాట. సో, జీప్ కూడా మేము వన్ డేనే బుక్ చేసుకున్నాము. సో, ఏమవుతదో మాకింక నో ఐడియా అనమాట. సో, ఫాస్ట్‌గా ఎళ్లి మనం సన్‌సెట్ అయితే చూడాలనే కోరికైతే నాకు లిటరల్లీ ఉందనమాట. సో, మా అందరికి లిటరల్లీ. సో, అందుకనే ఇంక వెళ్ళిపోతున్నాము. ఇప్పటి వరకు మాకైతే సన్ కనిపిచ్చారు. ఇంకా 5 మినిట్స్ తర్వాత సన్ అయితే కనిపించలేదనమాట. సో, అంత సడెన్‌గా ఏమైంది అని చెప్పేసి టైం అయిపోయింది. సన్‌సెట్ అయితే స్టార్ట్ అయిపోయింది అనుకుంటే ఇంకా ఫాస్ట్‌గా ఈ ప్లేస్‌కొచ్చి ఇంక లోపటికైతే పరిగెడుతున్నాము. అసల లాస్ట్ బస్‌కైనా మనము కొంచెం క్యాచ్ చేయాలి అని చెప్పేసి. సో, చాలా హోప్‌తో అయితే లోపటికెళ్తున్నాము. అసలేమవుతదో తెలీదు. సో, ఇప్పుడైతే ఇంక లోపటికెళ్ళి ఇంక టికెట్ అయితే తీసుకోవాలని హోప్‌తోనే లోపటికెళ్తున్నాము. ఇంక వెళ్ళేసరికి మాకైతే బోర్డయితే కనిపించింది క్లోజ్డ్ అని చెప్పేసి మేమైతే చాలా చాలా డిసప్పాయింట్ అయిపోయాము. ఎందుకంటే అంత దూరం జర్నీ చేసాం కదా! 1 ½ అవర్ అయితే జర్నీ చేసాము. చేసొచ్చిన తర్వాత కనిపించకపోతే చాలా చాలా బాధపడ్డామనమాట. ఎళ్ళేటప్పుడు కూడా చాలా చాలా బాధతోటే వెళ్ళాము. ఇప్పుడైతే నేనైతే సన్‌సెట్ చూపిస్తున్నాను. చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉందనమాట. సో, ఇదైతే చూసినప్పుడైతే మేము చాలా మిస్ అయ్యామనమాట. ఇది ఇది ఎందుకు మిస్ అయ్యాము? ఇంత మంచి బ్యూటిఫుల్ థింగ్ ఎలా మిస్ అయిపోయాము. హాఫ్ ఎన్ అవర్ దూరంలోనే మేము మిస్ అయ్యామనమాట లాస్ట్ బస్. అది ఇంకా తలుచుకుంటే ఇంకా బాధపడ్డాము. సో, అయ్యయ్యో! మనకే ఎందుకిలా జరిగింది ఈరోజు అని చెప్పేసి, ఇంకా లాస్ట్‌కి ఇంటికైతే వచ్చేసామన్నమాట. హోటల్‌కైతే వచ్చేసాము. హోటల్‌కొచ్చిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా కసినోలకైతే వచ్చేసాము. సో, మేమైతే ఇంక వన్ డేనే బుక్ చేసుకున్నాం. ఈ హోటల్ అండ్ ఆల్సో జీప్ కూడా. కాకపోతే ఇంకా ఎక్స్‌టెండ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో, లాస్ వేగస్‌లో గ్రాండ్ కెనాన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట. సో, అది మిస్ అవ్వకూడదు అని చెప్పేసి ఇంకా జీప్‌తో అయితే ఎక్స్‌టెండ్ చేసాము. ఇంకా ఆ రోజే ఎక్స్‌టెండ్ చేసాం. నెక్స్ట్ డే కూడా మాకు కావాలి అని చెప్పేసి. ఇదేంటంటే హూవర్ డ్యామ్ కసినో అనమాట. సో, ఇది మనం మార్నింగ్ వచ్చాం కదా! మార్నింగ్ వచ్చి లగేజ్ పెట్టేసి వెళ్ళిపోయాం కదా! సో, ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా కసినోకైతే వచ్చేసాం. ఎందుకంటే మార్నింగ్ నుంచి మేము చాలా
చాలా జర్నీ చేశాము. సో, మనకి డిసప్పాయింట్‌మెంట్ కూడా వచ్చింది కదా! సో, అది పోవాలని జెప్పేసి ఇంక వెంటనే రిఫ్రెష్‌మెంట్ రావాలని జెప్పేసి ఇంకా గేమ్‌కైతే ఆడడానికైతే వచ్చేసామనమాట. సో, ఇంకొచ్చిన తర్వాత మాకైతే మమ్మీ అని గేమ్ ఉంటదనమాట. అది ఫ్యామిలీ గేమ్ అయిపోయింది. ఒకసారి రామ్‌కి $800 వచ్చిన తర్వాత సో, అదే ఆడదామని ఫిక్స్ అయ్యి అందరం ఈ ప్లేస్‌లో అయితే కూర్చున్నామనమాట. ఫుల్‌గా అయితే ఆడుకున్నాం ఇక్కడ. సో, మాకైతే లైక్ 500 అయితే వచ్చింది ఇక్కడ. సో, వచ్చిందని చెప్పేసి ఆడామనమాట. ఆడితే మొత్తం పోయాయి. సో, అందుకనే ఇంకా ఫుడ్ కూడా తినాలి అని చెప్పేసి ఇంక ఇక్కడి నుంచయితే వేరే ప్లేస్‌కెళ్దాం అనుకుంటూ ఇంకా ఇండియాకైతే వచ్చేసాం. ఆల్రెడీ వచ్చాం కదా! అని చెప్పేసి కొంచెం ఇండియన్ ఫుడ్ మనకైతే దొరుకుతుంది ఈ ప్లేస్‌లో అని చెప్పేసి మళ్ళీ ఇక్కడికైతే విజిట్ అయితే చేశాము. సో, ఇక్కడ ఒక అమ్మాయి కూడా మాకు పరిచయం అనమాట. తను కూడా విజయవాడ అనమాట. సో, ఇండియన్ అమ్మాయి. సో, ఇంక తనతో మాట్లాడుకుంటూ ఇంక ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకున్నాము. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఎలా ఉందో నాకైతే డెఫినెట్‌గా కామెంట్ చేసి చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. మహిరామ్. బై బై.